దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క చిత్తంలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప కృపా సమయం దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి నేను వందనస్తుడిని ఉన్నాను. అదేవిధంగా శిలువ సజీవ స్వరం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ దేవుని యొక్క చిత్తములో ప్రార్థన చేసుకుంటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. బాగున్నారండి? చాలా సంతోషం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. మీ యొక్క చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఒక్కసారి వాక్యాన్ని నేను చదువుతుండగా మీరు కూడా చదవాలని మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇప్పటి వరకు నీ బలిష్టమైన రెక్కల నీడలు మమ్మల్ని కాపాడి నీ వాక్యాన్ని వినే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించారు. నీ ప్రియమైన బిడ్డలకు వాక్య సందేశం అందిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే బోధకుడివై ఉండి మాకు బోధించి మా యొక్క ఆత్మీయ స్థితిని బలపరిచి స్థిరపరిచి నీ కృపలో నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి ప్రియులారా, మనం చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఎఫెసు సంఘం గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చాలా చక్కగా చాలా స్పష్టంగా దేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన దూత ద్వారా చాలా స్పష్టంగా పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి చెప్పటం, ఆ యోహాను గారు రాయటం, రాయబడినటువంటి ఆ వాక్యాలన్నీ కూడా ఈనాటి దినాల్లో కూడా మనం చక్కగా చదువుతున్నప్పుడు ఆనాడు ఎఫెసు సంఘానికి రాసి పంపించి అక్కడ పెద్దల చేత దూత చేత అక్కడ చదివించి వారిని ఆత్మీయంగా బలపరిచిన విధంగా ఈ రోజుని ఈ యొక్క మన సంఘాల్లో కూడా వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన సంఘాల్లో కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి దూతగా ఉన్నటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉండాలో అన్న సత్యం చాలా స్పష్టంగా ఈ వాక్యాన్ని విని చదువుతుండగా మనకు కూడా మన సంఘానికే రాశారు, మన గురించే రాశారు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు అన్న సత్యం చాలా స్పష్టంగా ఇందులో మనకి కనిపిస్తూ ఉంది ప్రియులరా. ముఖ్యంగా ఎఫెసు సంఘం అనేటప్పటికీ ఇది ఆసియా ఆ ప్రదేశంలో 7 సంఘాలు ఉంటే 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘంగా ఎఫెసు సంఘం. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధమైనటువంటి స్థితి కలిగి ఉంది. ఆ స్థితి కలిగి ఉంటున్న విధానంలో ఎఫెసు సంఘం ఒక అద్భుతమైనటువంటి స్థితి కలిగి ఉంది. ఈ ఎఫెసు సంఘం ఎటువంటిదంటే ప్రియులారా చాలా అద్భుతమైన మంచి సంఘంగానే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఎంత అద్భుతంగా ఆత్మీయస్థితిలో బలపడి ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ నాయకులుగా ఉన్నవారు, సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉపదేశకులుగా ఉన్నవారు, సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క పెద్దలుగా ఉన్నవారు, అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ పడిపోయిన స్థితిని
అక్కడ తెలియజేస్తున్నట్లుగా ఎపిఎస్సి సంఘంలో పడిపోయిన స్థితిని తెలియజేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు ఈ యొక్క సమయం మందు తెలియపరుస్తుంది. ప్రియులారా, ఎంత మంచి సంఘం అంటే ఎపిఎస్సి సంఘం చాలా మంచి సంఘం అండి, చాలా మంచి సంఘం. ఎంత మంచి సంఘం అంటే వాక్యం చదివితే ప్రియులారా, ఎపిఎస్సి సంఘంలో ఉన్న ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి స్థితి ఎలా ఉందంటే, ఒకసారి వాక్యం చదువుతాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అంటే ఎటువంటి సంఘం కనిపిస్తుంది ఈ సంఘం? ఇక సంఘం యొక్క క్రియలు చాలా మంచిగా ఉన్నాయి. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు చేసే మంచి పనులు నేను ఎరుగుదును. అదేవిధంగా నువ్వు కష్టపడ్డావు, నీ కష్టం కోసం నీవు ఎంత కష్టపడ్డావో ఆ కష్టాన్ని కూడా నేను చూసే పరిస్థితి కలిగి ఉన్నాను. నీ కష్టం నాకు తెలుసు, నీ సహనమును కూడా నేను ఎరుగుదును. అంటే దేవుడు అందరినీ అన్ని సమయాలలో ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. దేవునికి కనపడని సృష్టం ఏది కూడా లేదు. సంఘం ఉన్నటువంటి దూతగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో, సంఘం ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో, అదేవిధంగా దేవుల్లోనికి రాకుండా భూ సంబంధమైనటువంటి ఆలోచన విధానం కలిగి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా జీవిస్తున్నారో అన్నీ కూడా, అందరి యొక్క విషయాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అందులో సమస్య అంటూ లేదు ప్రియులు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. అందుచేత నీ కష్టము, నీ సహనము, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎంత కష్టపడ్డావో, ఎంత సహించుకున్నావో అన్నీ నాకు తెలుసు. అంటే నేను ఎరుగుదునని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ప్రియులారా, నిజానికి ఎపిఎస్సి సంఘంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎపిఎస్సి సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు సుమారుగా 3 సంవత్సరాలు అక్కడ ఉండి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేశారండి. ఆ యొక్క ఎఫెసులో కొంతమంది యూదులు ఉన్నారు, కొంతమంది రోమీలు ఉన్నారు. ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వచ్చి నివాసం చేస్తున్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. బాగా మనం అపోస్తుల కార్యాలు చదివితే క్షుణ్ణంగా వారందరితో తర్కిస్తూ వాదిస్తూ, ఆ తర్కంలో వాదనలో కూడా దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధంగా చక్కటి సత్యసువార్తను ప్రకటన చేసి వారిని అందరినీ కూడా ఒప్పింపజేసి దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించే విధంగా సత్యసువార్తను ప్రకటన చేసే విధంలో అపోస్తలుడైన పౌలు గారు చాలా కష్టపడ్డారు. 3 రాత్రింబగళ్ళు అంటే 3 సంవత్సరాలు. ఒక్కసారి వాక్యం చదువుకుందాం ప్రియులారా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఎన్ని సంవత్సరాలని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రాత్రి పగలు, రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు, రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుస్తూ మానకుండగా బుద్ధి చెప్పుచు ప్రియులరా ప్రతి ఒక్కరి గురించి దేవుని యొక్క నామములో ప్రార్థన చేస్తూ ఉండేవారు అపోస్తలుడైన పౌలు గారు. ఎంత భారం కలిగి, ఎంత బాధ్యత కలిగి దేవుని యొక్క సువార్త నిమిత్తం, దేవుని యొక్క పని నిమిత్తం ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించేయండి ప్రియమైన దేవుని దైవ జనాంగమా. అంత కష్టపడ్డారు ఆయన. ఇక్కడ ఎపిఎస్సి సంఘం గురించి ఏం చెప్తుందంటే, ఎపిఎస్సి సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. అంటే దేవునికి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దావీదు సంకీర్తనలో 139వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివితే ప్రియులరా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునుపై నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూడండి ప్రియులారా,
మనం కూర్చునేది, మనం నిలబడేది, మనం పండుకునేది, మనం నడిచేది, మనం ఏ పని చేసినా, ఏ విధంగా చూసినా మనం మాట్లాడక ముందే, మన నాలుక ద్వారా మాట్లాడక ముందే ఆ మాట ఏంటో దేవునికి తెలుసు. అంటే మన నడక, మన పడక, మనం కూర్చోవటం, మనం లేవటం, మనం మాట్లాడటం సమస్తము కూడా మన తండ్రి అయిన దేవునికి తెలుసు ప్రియులారా. అందుచేత ఎఫెసీ సంఘం గురించి చెప్తున్న మాట ఏమంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును అంటూ ఏమన్నారంటే ప్రియులారా, వాక్యం చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి నేను చదువుతాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అంటే ఇందులో ఒక విశేషమైనటువంటి అంశం మనకు కనిపిస్తుంది. కొంతమంది నేను కూడా అపోస్తుడను, నేను కూడా ప్రవక్తనే, నేను కూడా దైవ సేవకుడనే, నేను కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దైవజనుడనే అని చెప్పేసి కొంతమంది అబద్ధపు ప్రవక్తలు, కొంతమంది అబద్ధపు బోధకులు, కొంతమంది అసత్యపు సత్య సువార్తికులు, అబద్ధపు సువార్తికులుగా ఉన్నటువంటి కొంతమంది వస్తారు. వారు అసలు నిజమైన సేవకుల, నిజమైన సువార్తికుల, నిజమైన బోధకుల, నిజమైన ప్రవక్తలని వారు తెలుసుకునేవారండి. తెలుసుకుని వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అని తెలుసుకుని వారిని తృణీకరించి నిజమైనటువంటి సత్యసువార్తను ప్రకటన చేసినటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావు. ఎవరు అబద్ధికులో, ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో నువ్వు పరిశీలన చేసి పరీక్షించి మరీ తెలుసుకున్నావు. అటువంటి పరిస్థితి కూడా నీలో ఉంది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటూ ఏమన్నారంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పరీక్షించుట అనేది ఒక్కసారి మనం వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కావో అని పరీక్షించి తెలుసుకోవాలి, పరీక్షించాలి అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మన సంఘాల్లోనికి ఒక్కొక్కసారి కొంతమంది అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు ఉపదేశకులు వస్తూ ఉంటారు. వారు నిజమైన ఉపదేశకుల, నిజమైన బోధకుల, నిజమైనటువంటి సేవకుల అని మనం తెలుసుకోవాలంటే ఎలాగ తెలుస్తుంది మనకి అంటే, దేవుని యొక్క నామంలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని యొక్క నామాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటే, ఎవరన్నా నేను సేవకుడని వచ్చినప్పుడు అతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకుడా కాదా అన్నది ఇట్టే తెలిసిపోద్ది. అలా తెలిసిపోయే విధంగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎక్కువగా ప్రార్థన జీవితం అంటే ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి. మధ్యాహ్నం అదే సాయంకాల సమయంలో అలా చేస్తే అద్భుతమైన రీతిలో ఎవరైనా నీ సంఘానికి, ఎవరైనా నీ గృహానికి వచ్చినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి, వచ్చినటువంటి ఆయన నిజమైన దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడా లేకపోతే అబద్ధపు బోధకుడా అన్నది నీకు ఇట్టే తెలుస్తుందని సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరొక వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇక 3వ వచనాన్ని మనం చదువుకుంటే, మనం చదువుకున్న వాక్య లేఖన భాగంలో 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నువ్వు సహనం కలిగి ఉన్నావు, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అలసిపోలేదు, నువ్వు అలసిపోకుండా భారాన్ని భరించి అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి సేవ, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేసినటువంటి పరిస్థితి నీవు కలిగి ఉన్నావు. నువ్వు అలసిపోలేదు. కొంతమంది అలసిపోతారు. కానీ ఎఫెసీ సంఘం క్రియల విషయంలో కానీ, సహించుకునే విషయంలో కానీ, సువార్త చెప్పి అనేక మందిని దేవునిలోనికి రప్పించే విషయంలో కానీ అలసిపోకుండా భారము భరించి అద్భుతమైనటువంటి
ఆశ్చర్యకరమైనటువంటి సహనం కలిగి ఉందని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే భారము అనేది ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ప్రియులారా, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అంటే ఇంతకీ మనం భక్తి చేసేది, మనం ప్రతిరోజు ప్రార్థన చేసేది, ప్రతి ఆదివారం మందు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించి కీర్తించి ఆరాధించి వాక్యం చదివి వాక్యం విని దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసేది దేనికోసం? ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ఎందువల్ల మనం ఇలా చేస్తున్నాం? భక్తి జీవితం కలిగి ఎందుకు భక్తి చేస్తున్నామంటే ఈ యొక్క భక్తి చేస్తున్న కాలక్రమంలో దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ యొక్క కాలక్రమంలో చాలా శ్రమలు, చాలా బాధలు, ఇరుకులు, శోధనలు, ఒక్కొక్కసారి అవమానాలు, ఒక్కొక్కసారి నిందలు ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు కూడా దాన్ని అధిగమించి తట్టుకొని ఓపిక కలిగి దేవుని యొక్క వాక్యపు వెలుగులు ఎందుకు నడుస్తున్నామంటే మన యొక్క గమ్యం, మన యొక్క గురి ఏంటంటే దేవుని యొక్క రాజ్యం చేరాలని. దేవుని రాజ్యం ఊరికిన వచ్చేస్తుందండి? రాదు కదా. మరి ఎలా వస్తుంది దేవుని రాజ్యం? అనేక శ్రమలు అనుభవించాలి. ఇక్కడ అనేక బాధలు, ఇరుకులు, శోధనలు అన్నీ అనుభవించిన తర్వాత కానీ మనకి దేవుని రాజ్యం లభించదన్న సత్యం వాక్యముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరొక వాక్యం చదువుతాను ప్రియులారా. అలసిపోలేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనము మేలు చేయడి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతుము. చూడండి, అపోస్తలుడైన పౌలు గారే ఈ గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలు 6వ అధ్యాయం 9వ వచనంలో మనము మేలు చేయడి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అంటే అలసిపోకుండా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మరి మేలు చేసే విషయంలో అలసిపోకూడదు. మేలు చేసే విషయంలో మనం అలసిపోకుండా మేలు చేస్తే దేవుడు తగిన కాలమందు ఫలాన్ని మనకిస్తారు. ఒక్కోసారి అయ్యా నేను ఎవరికైనా మేలు చేశాను కానీ ఎవరికి నేను కీడు చేయలే, ఎవరికైనా నేను మంచి చేశాను కానీ ఇంతవరకు ఎవరికి నేను చెడ్డ చేయలే, నా ద్వారా ఒక వ్యక్తికి నేను మేలు చేశాను, ఉపకారం చేశాను తప్ప అపకారం చేయలే. మరి నాకెందుకు ఇలాగొచ్చింది? నాకెందుకు వచ్చింది ఈ యొక్క ప్రమాదం? నాకెందుకు వచ్చింది ఈ యొక్క అనారోగ్య పరిస్థితి అని ఒక్కొక్కసారి ఏదైనా చిన్నపాటి దేవుడు ప్రేమగలవాడు కాబట్టి దేవుడు తన్ను ప్రేమించేవాడిని శిక్షించి ఇంకా అద్భుతమైన రీతిలో నడిపించే పరిస్థితి, పరీక్షతో కూడినటువంటి శ్రమ పెడుతున్నప్పుడు ఆ శ్రమ వచ్చిన దాన్ని బట్టి నేను ఎవరికైనా మేలు చేశాను కానీ కీడు చేయలే, ఎవరికైనా మంచి చేశాను కానీ చెడ్డ చేయలే, ఎవరికైనా సహాయం చేశాను కానీ నేను ఎవరికి చెడ్డ చేయలేదు అని అనుకుంటూ ఉంటాం. అంటే మేలు చేసే విషయంలో అలసిపోకూడదు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎంతమందికి నువ్వు మేలు చేసావు? నీ ద్వారా ఎంతమంది మేలు పొందారు? నీ ద్వారా ఎంతమందికి మంచి జరిగింది? నీ ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి? నీ ద్వారా ఎంతమంది ఆత్మీయంగా బలపడ్డారు? నీ ద్వారా ఎంతమంది ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది నీ ద్వారా ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నారు? ఒక్కసారి ఆలోచించేయి. ఈ సంవత్సరం అంతా లెక్కేసుకుంటే ప్రారంభం మొదలుకొని చివరి వరకు లెక్కేసుకుంటే నువ్వు ఎంతమందికి నువ్వు మేలు చేసావు, నీ ద్వారా ఎంతమందికి మేలు జరిగింది, ఎంతమందికి మంచి చేసావు అన్నది ఒక్కసారి ఆలోచించే ప్రియమైన దేవుని పిల్లారా. అంటే మేలు చేసే విషయంలో మనం అలసిపోకూడదు. అలసిపోకుండా చేస్తే దేవుడు తప్పనిసరిగా తగిన ప్రతిఫలాన్ని
ఇస్తారు అన్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ప్రియులారా మరొక వాక్యం మనం చదువుకున్న వాక్య లేఖన భాగంలోనే అంటే ఇదంతా కూడా ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఎఫెసీ సంఘం గురించి తెలియజేస్తున్నారు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఎఫెసీ సంఘంలో ఒక దూత ఉంది. ఆ దూతకి ఇలాగ వ్రాయి, ఆ దూతకి ఈ విధంగా చెప్పు ఎలాగ రాయమని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 7 నక్షత్రము తమ కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము ఇవన్నీ నేను ఎరుగుదును. నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట, పండుకొనుట, తలంపు రాకముందే ఆ తలంపు కూడా నాకు తెలుసు అని కీర్తనకారుడు 139వ కీర్తనలో చాలా స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తున్న విధంగా మన యొక్క ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క ఆ స్థితి దేవునికి చాలా స్పష్టంగా క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ సంఘం గురించి సంఘపు దూత కోసం చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. అది కాకుండా నువ్వు ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నావంటే, అపోస్తులు కాకయే మేము అపోస్తులు మనం చెప్పుకునే వారిని నువ్వు పరీక్షించి వారు దొంగ అపోస్తులలో లేకపోతే మంచి అపోస్తులో తెలుసుకుని అద్భుతమైన రీతిలో ఉన్న స్థితి కలిగి ఉన్నావు. అది కూడా నాకు తెలుసు. కానీ ఇవన్నీ మంచిదే, నువ్వు చేస్తున్న మంచిదే. కానీ ఇక 4వ వచనం వచ్చేటప్పటికి ప్రియులారా, 4వ వచనం వచ్చేటప్పటికి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మంచిదే. దేవుని యొక్క సంఘాన్ని కాస్తున్నటువంటి దూత, దేవుని యొక్క సంఘాన్ని మేపుతున్నటువంటి మేపరగా ఉన్నటువంటి నీవు, దేవుని యొక్క సంఘం కోసం భారం కలిగి ఉన్నటువంటి నీవు, దేవుని యొక్క సంఘం అభివృద్ధి కోసం, సంఘంలో విశ్వాసులందరూ కూడా ఆధ్యాత్మిక స్థితిలో బలపడాలని నువ్వు ఎంతగానో శ్రమ పడుతున్నావు, ఎంతగానో కష్టపడుతున్నావు, సహనం కలిగి ఉన్నావు. ఎన్ని అవమానాలు, నిందలు ఎదురైనప్పుడు కూడా అధిగమించి నువ్వు ముందుకు కొనసాగుతున్నావు దేవుని యొక్క కృపలో. కానీ ఇవన్నీ చేస్తున్నావు, కానీ నీలో నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంటో తప్పు? మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. మొదట నీకుండిన ప్రేమ వదిలితివి. ఈ లోకంలో ఎన్నెన్నో కలిగి ఉంటాం, కానీ అన్నీ కలిగి ఉన్న ప్రేమ కలిగి లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా అంతా వ్యర్థము అన్న సత్యం చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ యొక్క సమయమందు ప్రియులారా, సహనం కలిగి ఉన్నాం, కష్టపడుతున్నాం, తర్వాత ఓర్చుకుంటున్నాం, అదేవిధంగా చాలా మంచి పనులన్నీ కూడా చేస్తున్నాం, మంచిదే. కానీ అన్నీ చేస్తున్నాం, మంచిదే. కానీ నీవు ఒకటి కలిగి లేవు. మొదట నీకుండిన ప్రేమ నీవు విడిచిపెట్టేశావు. అది తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉందని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా. మరొకసారి చదువుతాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమాట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే నువ్వు మారు మనసు పొందాలి. ఇదేంటండి మారు మనసు పొందమంటున్నారేంటి అనేటువంటి ఆలోచన మీకు రావాలి. ఎస్, మారు మనసే పొందాలి. ఎందుకు పొందాలి? లోకముల నుండి ప్రత్యేకించబడి సంఘంగా ఏర్పాటయ్యారు, సంఘంలో విశ్వాసులుగా ఉన్నారు, సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడిగా ఉన్నటువంటి బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, దేవుని యొక్క దూత ఉంది, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా మీ మారు మనసు ఏంటండి అనేటువంటి ఆలోచన మీలోకి వస్తుంది, రావాలి కూడా. మారు మనసు పొందాలా? ఎస్, పొందాలి. ఎందుకు పొందాలి? ఎందులో పొందాలంటే నువ్వు సువార్త నిమిత్తము కష్టపడుతున్నావు, మంచిదే. సత్కార్యాలన్నీ కూడా, క్రియలన్నీ కూడా మంచి కార్యాలు చేస్తున్నావు, మంచిదే. తర్వాత నా నిమిత్తం నువ్వు ఓపిక కలిగి ఉన్నావు, మంచిదే. సహిస్తున్నావు, మంచిదే. కొంతమంది అబద్ధపు అపోస్తులు వస్తున్నారు. వాళ్ళ అబద్ధపు అపోస్తులను నువ్వు తెలుసుకుని వారిని దూరపరిచి నా నామాన్ని బట్టి సత్య సువార్తను అందిస్తున్నావు, మంచిదే.
కాకపోతే ప్రియులరా, ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమనంటే, మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టేశావు, తర్వాత నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. మొదట నీకుండినటువంటి ప్రేమ విడిచిపెట్టేశావు. ఆ ప్రేమ మరలా నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందితేనే నీ దీపస్తంభాన్ని ఉంచుతాను, లేకపోతే నీ దీపస్తంభాన్ని మొత్తం తీసేస్తానని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరొకసారి వాక్యం చదువుతాను. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని చెప్తుంది వాక్యం. అంటే దేవుడు చెప్తున్నాడు, అంటే అన్నీ చేస్తున్నావు కానీ మొదట నీకున్న ప్రేమలో నుండి నీవు పడిపోయావు, అంటే ప్రేమను విడిచిపెట్టేస్తావు. నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో మరలా ఆ స్థితిని నువ్వు గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందాలి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పడిపోతారండి. కొంతమంది చూపు ద్వారా పడిపోతారు, కొంతమంది మాట ద్వారా పడిపోతారు, కొంతమంది తలంపుల ద్వారా పడిపోతారు, కొంతమంది క్రియల ద్వారా పడిపోతారు, కొంతమంది కోపం ద్వారా పడిపోతారు, కొంతమంది ఏం చేస్తారంటే వ్యభిచారపు కార్యాల ద్వారా పడిపోతారు, దొంగతనం ద్వారా పడిపోతారు. అదేవిధంగా ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ ధనాపేక్ష అనే పాపం ద్వారా పడిపోతారు. కానీ ఏ స్థితిలో పడ్డారో ఆ స్థితిని గుర్తుపెట్టుకుని మరలా లేవాలి. లేస్తే అప్పుడు నీకు దీపస్తంభాన్ని ఉంచుతాను. లేకపోతే మారు మనసు పొందకపోతే ఓ సంఘపు దూత, ఓ సంఘమా, దైవ జనాంగమా, ఏ స్థితిలో పడిపోయావో విశ్వాస జీవితంలో నుండి గుర్తు చేసుకుని మనం లేస్తేనే మారు మనసు పొందితేనే నీ యొక్క దీపస్తంభాన్ని ఉంచుతాను, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానని చాలా స్పష్టంగా వాక్యం మన దేవుడు మనతో ఒకనొక సమయంలో శిష్యులు 12 మందిలో వాదన వచ్చింది. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, నేను గొప్పవాడు అనుకుంటున్న కాల సమయంలో ప్రభువారు చంటి బిడ్డను తీసుకొచ్చి ముందు నిలబెట్టి, బిడ్డ వంటి స్వభావం కలిగి ఉన్నవాడే పరలోక రాజ్యం వెళ్తాడు, ఎవడు గొప్పవాడు అన్నది కాదు అసలు. అక్కడ చంటి బిడ్డలని మనసు కలిగి ఉండాలని చాలా స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తారు. కాబట్టి దేవుళ్ళకి వచ్చిన తర్వాత పడిపోయిన పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకోమని, ఆ స్థితి నుంచి లేచి మారు మనసు పొందితేనే నీ దీపస్తంభాన్ని నుంచి, లేకపోతే తీసేస్తాను అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ వెలుగుతూ ఉండాలని మనసారా కోరుకుండి కొద్ది మాటలు ముగిస్తున్నటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, కృపలనైనా విన్న వాక్యం వ్యర్థం కాకుండా బిడ్డలకు హృదయాల్లో ముద్రించి దాని ప్రకారం జీవించి కృప దయచేయమని యేసునామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన కుటుంబాలకు తోడై నేడై సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.